నమస్కారం నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సీఎం జగన్ ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా పార్టీలో చేరారు జిల్లా సహకార బ్యాంకు కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని శాసనమండలి విప్ లేళ్ల ఆపిరెడ్డి ఆవిష్కరించారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆపిరెడ్డి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలుస్తుందన్నారు. వైసీపీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి లాల్పురం రాము అని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా జిల్లా వ్యాప్తంగా రాము సేవలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో రాము రాష్ట్ర స్థాయిలో పార్టీకి సేవలు అందించేలా జగన్ అవకాశం ఇస్తారన్నారు అప్పిరెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది రైతాంగ ప్రభుత్వం. రైతాంగం ఎందుకంటే రాజశేఖర గారు నమ్మినటువంటి విధంగా రైతాంగం బాగున్నారనే భావంతో కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు. ఆ రీతిలో ఇవాళ ఎందుకంటే రాము గారు ఇన్ని కార్యక్రమాలు ఇవాళ చేయగలిగారంటే అప్పిరెడ్డి గారు నేను ఆయనకి తోడుగా ఉన్నమాట నిజమే. కానీ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల అభిమానంతో ఎందుకంటే రాము గారు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి జెండా బుధాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఈ రాష్ట్రంలో ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాదనుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడ్డాడు, అండగా నడిచాడు. ఆ కోణంలోనే ఇవాళ రాము గారికి జగన్మోహన్ రెడ్డి గారు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈయన ఏ కాగితం తీసుకున్నా కూడా నో అని చెప్పే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే రాము గారు అంటే అంత విశ్వాసం నమ్మకం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి సహకార స్ఫూర్తిదాత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ మా బ్యాంకు ఆవరణలో జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ బ్యాంకు వ్యాపారం కూడా గతంలో 2,400 కోట్లు ఉండే వ్యాపారం ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మేము సుమారు 6,300 కోట్లకి రైతులకు కానీ రైతుకు అనుబంధ రంగాలకు కానీ పేద మహిళలకు కానీ వీళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా మేము చెప్పుకోవడం జరిగింది. మార్చి 18 నుండి 30 వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. డీఈఓ శైలజ ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్ను, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని సూచించారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది.
అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. 8:30 కంతా పిల్లలు సెంటర్స్లో ఉండాల్సిందిగా నేను పిల్లల్ని పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సైన్స్ పిఎస్ఎంఎస్ 2 పేపర్స్ సపరేట్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కలిపి ఉన్నాయి. ఈ ఇయర్ 7 సబ్జెక్ట్స్, పిఎస్ ఒక రోజు, ఎన్ఎస్ ఒక రోజు ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డిఈఓ శైలజ తెలిపారు. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం 2024-25 అకాడమిక్ సంవత్సరంలో 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసము అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉంది టైప్. ఇప్పటికీ మన జిల్లా నుంచి దాదాపు 1100 పిల్లలు అప్లై చేసుకున్నారు. ఇంకా చాలామంది అప్లై చేసుకోవచ్చు. మినిమం 3000 అప్లికేషన్స్ కూడా పెట్టవచ్చు మనము. సో కాబట్టి ఇది కొంచెం పేరెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ప్రకారము ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో, యాన్యువల్ ఇన్కమ్ 12,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా 1వ తరగతిలో అడ్మిషన్స్కి వాళ్ళ నియర్ బై ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం పిల్లలకి అప్లై చేయవచ్చు. ఇది 1వ తరగతిలో ఒకసారి అడ్మిట్ అయితే ఆ పిల్లలు 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే స్కూల్లోనే కంటిన్యూ అవుతారు. కృష్ణా గోదావరి బేసిస్లో లభ్యమయ్యే గ్యాస్, చమురులో ఆంధ్రప్రదేశ్కు హక్కు కల్పించాలని కృష్ణా గోదావరి బేసిస్ గ్యాస్, చమురు సాధన సమితి కన్వీనర్ కొల్లా రాజమోహన్ రావు డిమాండ్ చేశారు. ఏపీకి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. అరండల్పేటలో రాజమోహన్ రావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే గ్యాస్, చమురు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కాలనే అంశంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 20 ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఏపీకి రావాల్సిన వాటాపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో లభిస్తున్న సహజ వనరులు ఏపీ ప్రజలకే చెందాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. కృష్ణా గోదావరి బేసిస్ గ్యాస్లో ఆ ప్రాంత ప్రజలకు 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, ఈ విద్యుత్ తయారు చేసేటటువంటి ఆ ప్లాంట్కి గ్యాస్ సప్లై చేయటం, ఇవన్నీ అవసరాలు తీరిన తర్వాతే ఆంధ్రదేశ సరిహద్దులు దాటాలని ఆంధ్రదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటిగా అడిగారు. ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి డిమాండు ప్రజలది ఏంటంటే సహజ వనరులు ప్రజలకు చెందుతాయి. సహజ వనరులు కొద్దిమంది కాదు. మనకు ఆర్టికల్ 39(b)లో కానీ సిలో కానీ చెప్పింది ఏంటంటే ఈ సహజ వనరులు అనేటువంటి ప్రజలకు చెందాలా. మన కేజీ బేసిన్ నుంచి 30% ఆదాయం వస్తుంది. ఆయనకు 100 రూపాయలు ఇస్తే 30 రూపాయలు ఒక్క కేజీ బేసిన్ నుంచి వస్తుంది. 12th ఫైనాన్స్ కమిషను చెప్పింది. ఏమని చెప్పింది? అక్కడ ఏ ప్రాంతంలో అయితే సహజ వనరులు ఉన్నాయో అవి వాడుకునేటప్పుడు ఆ ప్రాంత ప్రజలకి 50% వాటా వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ అవసరాలను ముందు తీర్చాలా, తర్వాత వచ్చినటువంటి లాభాల్లో 50% వాటా ఇవ్వాలని చెప్పారు. వైసీపీలో కాపులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు వారి తోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో మధ్యతరగతి కార్యకర్తలు, నాయకులను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కాపు ఏపీపీలను పదవుల నుంచి తొలగించడం సరికాదన్నారు. వైసీపీ పూర్తిగా అవినీతిమయంగా మారిందని, పార్టీలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తమ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రారంభం నుంచి వర్కౌట్ పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజున వైఎస్ఆర్ గారి ఆశయాలు నచ్చి ఆ పార్టీలో చేరటం, కానీ ఈ రోజున పార్టీలో అంతా ఎక్కడ చూసినా కూడా ఒక వర్గానికి పైచేయి జరగటం, ఒక వర్గం నియంత్రిత పోగొడలు పోతాం, అలాగే ఒక వర్గం వాళ్ళకే పనులు అవుతాం, మిగతా క్యాడర్కి కానీ మాలాంటి కార్యకర్తలకు కానీ మాలాంటి మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఈ పార్టీలో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. ఒక పక్కన ఇక్కడ జిల్లా కోర్టు న్యాయస్థానంలో కనుక చూసినట్లయితే ముగ్గురు కాపు ఏపీపీలుగా ఉంటే ముగ్గురిని తీసేసి ఒక కాపులకి అన్యాయం చేయడం జరిగింది. చాలా అవినీతిమయమైపోయింది రాజకీయం అంతా. ఈ అవినీతిమైన రాజకీయాన్ని మార్చాలి. ఇవన్నీ చూసి దీనికి నిరసనగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి ఈ రోజున రాజీనామా చేస్తూ ఉన్నాము. అలాగే నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నామని చెప్పి ఈ మన సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉందో ఆ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.